నమస్తే నేను యామ్ని ఇంటర్ ఎంపీసీ బైపీసీ అగ్రికల్చర్ డిప్లొమా వారి కోసం 100% స్టేట్ మరియు సెంట్రల్ ఐసీఆర్ గుర్తింపు కలిగిన గురుకాశీ యూనివర్సిటీలో అడ్మిషన్ల కోసం సంప్రదించండి. భువన్ రెడ్డి సీఈఓ గారు మాస్ట్రో డైనమిక్స్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఎస్ అండ్ ఇంటర్ బైపీసీ అయిన వారు కూడా బీటెక్ కంప్యూటర్ సైన్స్ మరియు ఇతర ఇంజనీరింగ్ కోర్సులకి అర్హులేనా? ఖచ్చితంగా. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు మనం బైపీసీ వాళ్ళు మెడికల్ సైడు లేదంటే ఎంపీసీ వాళ్ళు ఇంజనీరింగ్ సైడు ఏ కోర్స్ వాళ్ళైనా ఒకదానికి ఫిక్స్ అయి ఉండడం చాలా సంవత్సరాల నుంచి గమనిస్తున్నాం. కానీ ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి రోజు రోజుకి. తెలిసి తెలియక ఎంపీసీ తీసుకోవాలని బైపీసీ తీసుకొని లేదంటే ఇటు సైడు ఇన్ని సంవత్సరాలు బైపీసీ చేసిన వాళ్ళు ఇంజనీరింగ్ సైడ్ బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, అగ్రికల్చర్, బీటెక్ ఇట్లాంటి కోర్సెస్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉండడం మనం చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం. కానీ ఇప్పుడున్న ఎడ్యుకేషనల్ పాలసీస్ ప్రకారం అనుకోండి, కొన్ని ఎడ్యుకేషనల్ దీంట్లో జరిగిన అమెండ్మెంట్స్ ప్రకారం కొన్ని ఫెసిలిటీస్, కొన్ని యాడ్ ఆన్ ఆప్షన్స్ ద్వారా లైక్ బైపీసీ వాళ్ళు కూడా బీటెక్ కంప్యూటర్ సైన్స్ కోర్స్ అనేది తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. లైక్ వాళ్ళకు తక్కువ ఉండే సబ్జెక్టు మ్యాథమెటిక్స్ వాళ్ళకు ఉండదన్నమాట. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. మ్యాథమెటిక్స్ని ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఒక ఆన్ డిమాండ్ ఎగ్జామినేషన్ అన్నది ఒకటి ఉంటుందండి. అది తీసుకోవచ్చు. అది ఒక బెస్ట్ ఆప్షన్ అని మనం చెప్పుకోవచ్చు. దాంతోపాటు అది కనుక తీసుకున్నట్టయితే మ్యాథమెటిక్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ 4 సబ్జెక్ట్స్ వాళ్ళు చేసినట్టు అవుతుంది. వీళ్ళు ఖచ్చితంగా బీటెక్లో ఏ కోర్స్ అయినా సేమ్ ఎంపీసీ వాళ్ళతో ఈక్వల్ ఉంటారు. బైపీసీ వాళ్ళతో కూడా వాళ్ళు అప్పుడు ఈక్వల్గా ఏ కోర్స్ అయినా తీసుకోవచ్చు. ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి. ఇంతేకాకుండా గురుకాశీలో మనకి యాడ్ ఆన్ ఆప్షన్స్ లైక్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇన్ బయో ఇన్ఫర్మేటిక్స్ అన్న ఒక ఫెసిలిటీ కూడా వాళ్ళకి మనం ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా సరే ఈ రెండిట్లో మనం తీసుకున్నట్టయితే ఫ్యూచర్ అన్నది స్టూడెంట్కి వాళ్ళ కోరిక అనుకోండి, వాళ్ళు చదవాలనుకుంది ఏదైనా కంఫర్టబుల్గా చదవడానికి మన గురుకాశీ యూనివర్సిటీ నుంచి చాలా మంచి అవకాశం అవుతుంది. ఎస్, అయితే అగ్రికల్చర్ బీఎస్సీ వాళ్ళకి అగ్రికల్చర్ డిప్లొమాలో కూడా అవకాశం ఉందా? ఉంటే అది ఎలాగో? ఖచ్చితంగా అగ్రికల్చర్ బీఎస్సీ చేయాలంటే ఎంపీసీ వాళ్లకు, బైపీసీ వాళ్లకు ఏ విధమైన అగ్రికల్చర్ డిప్లొమా, సీడ్ డిప్లొమా కానీ అగ్రికల్చర్ వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్లకు మన గురుకాశీ యూనివర్సిటీ బటిండా పంజాబ్లో 250 ఎకరాల క్యాంపస్ అండి. అది అక్కడ 100% ఐసీఆర్ అక్రెడిటేషన్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్, దీన్ని అప్రూవల్ అన్నారండి, అక్రెడిటేషన్ అంటారు. ఈ అక్రెడిటేషన్ మన యూనివర్సిటీకి ఉండడం వల్ల అక్కడ గత 7 సంవత్సరాల నుంచి మోర్ దెన్ 800 పీపుల్ అక్కడ జాయిన్ అయ్యారు. చాలామంది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారు. చాలామందికి ప్లేస్మెంట్స్ అందించాము. ఇంకా కూడా ప్లేస్మెంట్స్ లాస్ట్ ఇయర్ వాళ్లకు, ఈ ఇయర్ వాళ్లకు ఇంకా కూడా ప్లేస్మెంట్స్ ఖచ్చితంగా 100% ప్లేస్మెంట్ అందించడానికి ప్రతి ఒక్క ఫీల్డ్కి కూడా మనం సపోర్ట్ చేస్తున్నాం. ఎంపీసీ వాళ్ళు కానీ, బైపీసీ వాళ్ళు కానీ, అగ్రికల్చర్ డిప్లొమా స్టూడెంట్స్ కూడా ఈ గురుకాశీ యూనివర్సిటీలో డాక్టర్ అశ్విని సేతి గారు డైరెక్టర్ అక్కడ, నెక్స్ట్ గుర్లాబ్ సింగ్ సుఖ్రాత్ సింగ్ సిద్ధు గారు మన మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ గారు. వీళ్ళు ఖచ్చితంగా మనకి చాలా మంచి అవకాశాలు, నేషనల్, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కూడా దీనికి అందించడం జరుగుతుంది. లేదంటే కల్చరల్ యాక్టివిటీస్ రెగ్యులర్గా మనకి జరుగుతాయి. అన్ని ఫెసిలిటీస్ ప్రతి ఒక్క కోర్స్ వాళ్ళు తీసుకొని అగ్రికల్చర్లో ఇప్పుడు వాట్ ఈస్ ద కల్చర్ ఆఫ్ యువర్ కంట్రీ అని అడిగితే అగ్రికల్చర్ అని చెప్పుకున్న దేశం అండి మనది. ఇట్లాంటి గొప్ప దేశంలో అగ్రికల్చర్కి ఎందుకో తెలుసో తెలియకనో ఆదరణ తగ్గుతుంది. కానీ గురుకాశీ యూనివర్సిటీ లాంటి ప్రెస్టీజియస్ యూనివర్సిటీలో అగ్రికల్చర్కి చాలా మంచి స్కోప్ ఉంది. 22 కంప్లీట్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి. మోర్ దెన్ 30 పిహెచ్డి ఫ్యాకల్టీ, 100 స్పెషల్ ఫ్యాకల్టీ ఉన్నారు. 250 ఏకర్స్లో చాలా కల్టివేటబుల్ ల్యాండ్ ఉంది. ప్రాక్టికల్కి కూడా చాలా ల్యాండ్ అనేది మనం స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తున్నాం. ఇట్లా చాలా ఫెసిలిటీస్ అనేది గురుకాశీ యూనివర్సిటీ నుంచి మన స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తాం. ఎస్, అండ్ ఎంపీసీ విద్యార్థులకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కోర్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? స్పెషల్లీ మనకు ఎంపీసీ వాళ్ళు ఏదైనా ఒక కోర్స్ కాకుండా బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో స్పెషల్గా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అన్న ప్రోగ్రామ్ వాళ్ళకి ఎందుకు అందిస్తున్నామంటే డైరెక్ట్ ఇండస్ట్రియల్ ఓరియంటేషన్. కష్టపడి 4 years బీటెక్ చదువుతాడు. NAAC A++ అక్రెడిటేషన్ ఉందండి ఇప్పుడు మన గురుకాశీ యూనివర్సిటీకి. ఇండియాలోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ అండ్ ప్రెస్టీజియస్ అక్రెడిటేషన్ ఉంది. ఇది ఉండడం వల్ల మన గురుకాశీ యూనివర్సిటీలో ప్రాఫిట్ ఏంటంటే స్టూడెంట్ ఒక ఇంక్యుబేషన్ సెంటర్లో వర్క్ చేయడం వల్ల సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేసిన క్లైమేట్ అన్నది వాళ్ళకి కనిపిస్తుంది. ఇది అయిపోయిన తర్వాత ఏం కొత్త కోర్స్ నేర్చుకోవాలి, ఏ సర్టిఫికేషన్కి వెళ్ళాలి అని తర్వాత ఆలోచించడం కాకుండా గురుకాశీ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడే ఒక సాఫ్ట్వేర్ అట్మాస్ఫియర్, ఒక కంప్లీట్ ట్రైన్డ్ పర్సన్గా, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా బయటికి రావాలన్నది గురుకాశీ యూనివర్సిటీ యొక్క లక్ష్యం. దీనికోసం మనం చాలా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్తో టైఅప్ తీసుకుంటున్నాము. వాళ్ళు ఒక యూనిట్ లాగా, మన ఇంక్యుబేషన్ సెంటర్ లాగా మన యూనివర్సిటీలోనే ఎస్టాబ్లిష్ చేయబోతున్నారండి. దీంట్లో
ఒక స్టూడెంట్ కంప్లీట్గా ట్రైన్ అప్ అవ్వడం వల్ల స్టూడెంట్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి, కంపెనీకి కూడా ఒక రెడీ అవుట్ ఉన్న స్టూడెంట్. ఎందుకంటే గురుకాశీ యూనివర్సిటీలో ఇప్పటివరకు హయ్యెస్ట్ ప్యాకేజ్ 70 lakhs బీటెక్ ఫ్రెషర్కి దొరికిన యూనివర్సిటీ, వన్ ఆఫ్ ద రేరెస్ట్ యూనివర్సిటీ. ఇట్లాంటి మంచి ప్యాకేజెస్ ఇండియాలో చాలా తక్కువ యూనివర్సిటీస్ నుంచి దొరుకుతాయి. ప్లస్ వరల్డ్ వైడ్ నుంచి డిఫరెంట్ కంట్రీస్ నుంచి అక్కడ స్టూడెంట్స్ చదువుతున్నారు. NAC A++ విత్ హయ్యెస్ట్ స్కోర్ A++ అన్నది ఇండియాలో అతి తక్కువ యూనివర్సిటీస్కి అక్రెడిషన్ ఉందండి. ఎస్పెషల్లీ బీటెక్ స్టూడెంట్స్కి చాలా మంచి అవకాశం అవుతుంది గురుకాశీ నుంచి. సో ఇది కూడా చాలా మంచి అవకాశం అని మనం చెప్పుకోవచ్చు. అండ్ స్టేట్ కట్ ఆఫ్ ఫర్ అగ్రికల్చర్ బీఎస్సీ అండ్ వెటర్నరీ గురించి మన 2 తెలుగు రాష్ట్రాల్లో అగ్రికల్చర్ బీఎస్సీ కానీ వెటర్నరీ కానీ మన ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా ఎటువంటి ప్రైవేట్ యూనివర్సిటీస్కి ఐకార్ ఉన్న యూనివర్సిటీస్ అగ్రికల్చర్ బీఎస్సీకి ఇప్పటి వరకు మన 2 తెలుగు రాష్ట్రాల్లో అవకాశం లేదండి. ఐకార్ అన్నది ICAR అక్రెడిషన్ అన్నది చాలా గవర్నమెంట్ జాబ్స్కి చాలా అవసరం అనమాట మన 2 తెలుగు రాష్ట్రాల్లో. ఇంతేకాకుండా స్టేట్ కట్ ఆఫ్ వెటర్నరీ అయితే ప్రైవేట్ కాలేజ్ ఒకటి కూడా లేదు. కట్ ఆఫ్ అన్నది బిలో 5,000 6,000 మెయిన్ అగ్రికల్చర్ బీఎస్సీ కోర్స్కి. నెక్స్ట్ వెటర్నరీ కోర్స్కి అయితే బిలో 1,500 నుంచి 2,000 ర్యాంక్ వరకు ఎంసెట్లో వస్తే మాత్రమే మన 2 తెలుగు రాష్ట్రాల్లో అగ్రికల్చర్ బీఎస్సీ కానీ వెటర్నరీ సైన్స్ కానీ కోర్స్ దొరుకుతుంది. సో ఈ తక్కువ ఆపర్చునిటీస్ ప్రైవేట్ లేకపోవడం వల్ల చాలా తక్కువ ఆపర్చునిటీస్, వాటిల్లో కూడా NRI కోటా చేస్తామని డిఫరెంట్ కోటాస్ చేస్తామని చాలా రకాల ఏజెన్సీస్ మార్కెట్లో స్టూడెంట్స్ని కానీ పేరెంట్స్ని కానీ మనీ తీసుకొని చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఇట్లాంటి ఎటువంటి అవసరం లేకుండా లీగల్గా మన గురుకాశీ యూనివర్సిటీలో అగ్రికల్చర్ బీఎస్సీ, MR వెటర్నరీ కాలేజ్ జాజార్ హర్యానా అండి, ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి కేవలం 1 hour డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ కూడా తెలుగు స్టూడెంట్స్ చదువుతున్నారు, చాలామంది చదువుతున్నారు. డాక్టర్ ఆఫ్ BVSC అండ్ AH వెటర్నరీ డాక్టర్ చాలా మంచి కాలేజ్, లాలా లజపత్ రాయ్ యూనివర్సిటీ అండర్లో వస్తుంది. సో దీంట్లో లీగల్గా యూనివర్సిటీలో ఫీజు చెల్లించి ఎటువంటి డొనేషన్ లేకుండా అడ్మిషన్ అనేది మన కాలేజ్లో తీసుకోవచ్చు. సో కాలర్ రెడీగా ఉన్నారు, తీసుకుందాం సార్. నరసింహారావు హైదరాబాద్ నుండి. నమస్తే అండి. హలో హలో, నమస్కారం మేడం. సార్తో మాట్లాడండి. సార్ నమస్కారం, చెప్పండి సార్ మీ డౌట్. సార్ మీ డౌట్ చెప్పండి సార్. గుడ్ మార్నింగ్, నమస్కారం సార్. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. మా పాప సంగం లక్ష్మీబాయి కాలేజ్ సార్, ఇక్కడ మన సంతోష్ నగర్. హలో హలో, నా ఎంసెట్ ఎగ్జామ్ రాసింది సార్. మంచిదమ్మా. దాంట్లో ర్యాంకు హలో చెప్పండి అమ్మా, చెప్పండి. అయితే దాంట్లో ర్యాంకు 57,000 చేంజ్ వచ్చింది సార్. ఓకే అమ్మా. ఏ కోర్స్ కోసం చూస్తున్నారు మీరు? 800 చేంజ్ వచ్చింది సార్ ర్యాంకు ఎంసెట్. ఓకే అమ్మా, ఏ కోర్స్ కావాలి మీకు? పాప ఏ కోర్స్ మీద ఇంట్రెస్ట్ కావాలి? అంటే ఈ ర్యాంకు అగ్రికల్చర్ కు వర్తిస్తుందా సార్? ఖచ్చితంగా అమ్మ, మీరు ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కనుక కాల్ చేశారంటే ఖచ్చితంగా అగ్రికల్చర్ బీఎస్సీ మన గురుకాశీ యూనివర్సిటీ, ఇంకా వేరే ఏ ఇతర యూనివర్సిటీస్లో కూడా ఐకార్లో ఎలాంటి దగ్గర మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. మంచి జాబ్ గ్యారంటీ తోటి మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అమీర్పేట్ మైత్రివనం దగ్గర మన ఆఫీస్ ఉందమ్మా, మీరు వచ్చి కూడా మన ఆఫీస్లో కలవచ్చు. థ్యాంక్స్. రైట్. అండ్ బీటెక్ సిఎస్సి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ యొక్క ఉద్యోగ అవకాశాల గురించి ఏం చెప్తారు? ఖచ్చితంగా రోజుకి మార్కెట్లో డెవలప్ అవుతున్న టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్లో మనం చూస్తూనే ఉన్నాం కదా. ముందు బీటెక్ ఐటీ అనేవాళ్ళు, తర్వాత కంప్యూటర్ సైన్స్ వచ్చింది, దాని తర్వాత ఇప్పుడు ఎన్నో డిఫరెంట్ కోర్సెస్ AI అని, డేటా సైన్స్ అని, ఇంటర్నెట్ ఆఫ్ రకరకాల డెవలప్మెంట్స్ రోజుకి వస్తున్నాయి. ఎన్ని వచ్చినా కానీ కంప్యూటర్ సైన్స్ ఇస్ ద మెయిన్ సబ్జెక్ట్. ఏ విషయంలో అయినా కంప్యూటర్, ఓకే చాలామంది మేము బీటెక్ కంప్యూటర్స్ చేసాం, మాకు జాబ్స్ వచ్చాయి, మాకు జాబ్స్ రాలేదు, రకరకాల మార్కెట్లో మనం వింటూనే ఉంటామండి. కానీ మన గురుకాశీ యూనివర్సిటీలో అందించే ఫెసిలిటీస్ అనుకోండి, ట్రైనింగ్ అనుకోండి, ఏదైనా సరే స్టూడెంట్ని 70 lakhs హైయెస్ట్ ప్యాకేజ్, NAC A++ అక్రెడిషన్, ఇంక్యుబేషన్ సెంటర్స్, చాలా మంచి ఫెసిలిటీస్, కెనడియన్ టైఅప్స్, ఇట్లా డిఫరెంట్ ఫారిన్ టైఅప్స్ కానీ MOUs కూడా చాలా క్లియరెన్సెస్ ఉన్నాయండి మనకి. ఖచ్చితంగా మన స్టూడెంట్ 100% జాబే కావాలంటే ప్లేస్ అవుతాడు. అబ్రాడ్ వెళ్ళాలంటే కూడా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. లోకల్లోనే ఏదైనా మంచి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కూడా 100% గురుకాశీ యూనివర్సిటీ నుంచి లేదా మా మైస్ట్రో డైనమిక్స్ టీమ్ అమీర్పేట్ హైదరాబాద్లో మన ఆఫీస్ నుంచి ఖచ్చితంగా స్టూడెంట్కి ఎలాంటి పాయింట్లో అయినా మనం హెల్ప్ చేయడం జరుగుతుంది. ఆఫీస్కి విజిట్ చేయొచ్చు. వీక్లీ 7 days కూడా మన ఆఫీస్ ఓపెనే ఉంటుంది. మీ ఏరియాస్ నుంచి, వాళ్ళ ఏరియాస్ నుంచి చదువుతున్న
సీనియర్ స్టూడెంట్స్ లైక్ వాళ్ళ డిస్ట్రిక్ట్ నుంచి కానీ వాళ్ళ మండల్ నుంచి కానీ ఉన్న సీనియర్ స్టూడెంట్స్తో మాట్లాడించి వాళ్ళ డెసిషన్స్ ఎట్లా ఉంది, వాళ్ళ ఒపీనియన్ ఎట్లా ఉంది కంప్లీట్గా తెలుసుకున్న తర్వాతనే స్టూడెంట్ని జాయిన్ అవ్వమని చెప్పి మనం సజెస్ట్ చేస్తామండి. ఎస్, అండ్ బీఎస్సీ అగ్రికల్చర్, బీవీఎస్సీ అండ్ ఏహెచ్ కోర్స్ యొక్క ప్రాముఖ్యత. స్పెషల్గా ఎంఆర్ వెటర్నరీ కాలేజ్ జాజార్ హర్యానా అండి. డాక్టర్ సోమ్వీర్ కొడాన్ గారు, ఉషా సుహాగ్ గారు, సంగీత మేడం వీళ్ళందరూ కూడా హయ్యర్ లెవెల్ మేనేజ్మెంట్. డాక్టర్ చంద్రప్రతాప్ గారు అడ్మిషన్ డైరెక్టర్గా ఉన్నారండి. ఎంఆర్ వెటర్నరీ కాలేజ్ అతి తక్కువ సీట్లు ఉంటాయి. ఏ వెటర్నరీ కాలేజ్ తీసుకున్నా 40 సీట్స్ మాత్రం మేనేజ్మెంట్కి ఉంటాయి, 40 సీట్స్ వాళ్ళ లోకల్ స్టేట్ కోటాకు ఉంటాయి. స్పెషల్గా హర్యానా స్టేట్ మన ఢిల్లీ ఎయిర్పోర్ట్ కానీ రైల్వే స్టేషన్ కానీ 1.5 అవర్ జర్నీలో ఉందండి మన ఎంఆర్ వెటర్నరీ కాలేజ్. జాజార్ అన్న ఏరియాలో ఉంటుంది ఇది. తెలుగు స్టూడెంట్స్ ఆల్రెడీ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఇక్కడ చదువుతున్నారు. 5.5 years ప్రోగ్రామ్, ఎయిర్ కండిషన్డ్ అకామిడేషన్, ఫుడ్ ఫెసిలిటీ ఉంది. ఈసారి నుంచి మనం సౌత్ ఇండియన్ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయడానికి స్టూడెంట్స్కి చూస్తున్నాం. ఇట్లాంటి కాలేజ్లో చదివినప్పుడు ఒక మెడికల్ హాస్పిటల్లో ఎలాగైతే అన్ని ల్యాబొరేటరీస్ ఉంటాయో వెటర్నరీ కాలేజ్ కూడా ఇట్స్ ఏ హాస్పిటల్ అయిన తర్వాతనే కాలేజ్ అవుతుంది. సేమ్ పేషెంట్స్ని ఇట్లా మెడికల్ కాలేజ్లో మెడికల్ హాస్పిటల్లో చూస్తారో అట్లనే ఇక్కడ యానిమల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. వాటికి అవకాశాలు చూడండి, రోజు రోజుకి పెరుగుతున్న డైరీ ఫార్మ్స్, గోశాలలు, ఈ మధ్య డాంకీ ఫార్మ్స్ చూస్తున్నాం, పౌల్ట్రీస్ చూస్తున్నాము, రకరకాల షిప్స్, గొర్రెల పెంపకాలు, మేకల పెంపకం, ప్రతి ఒక్క దాంట్లో అవకాశాలు అన్నవి ఉంటాయి. బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు, జాబ్ ఫెసిలిటీస్ ఉంటాయి. గవర్నమెంట్ జాబ్ అవకాశాలు కూడా VCI అప్రూవల్ ఉన్న కాలేజ్ కాబట్టి గవర్నమెంట్ జాబ్స్ కూడా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్క గవర్నమెంట్ జాబ్కి మన ఎంఆర్ వెటర్నరీ కాలేజ్ స్టూడెంట్స్ అన్నది ఎలిజిబుల్ అవుతారు. ఇంతే కాకుండా వీళ్ళకి చాలా డిఫరెంట్ అవకాశాలు. పెట్స్ చూస్తున్నాం ఈ మధ్య, పెంపుడు జంతువులకి ఎంత కుక్కలు, పిల్లులు, చాలా రకరకాలమైన పెంపుడు జంతువులు, చిన్న చిన్న ఆవులు కూడా, ఇట్లాంటి ప్రతి ఒక్కటి పెంపకం ఎక్కువైపోయింది రోజు రోజుకి. వీళ్ళకి కూడా మనం చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చండి. ఎట్లాంటి దానికైనా మనం కంప్లీట్ హెల్ప్ అన్నది మన మాస్టర్ డైనమిక్స్ నుంచి అవైలబుల్ ఉంటుంది. ఎస్, ఒక కాలర్ రెడీగా ఉన్నారు, తీసుకుందాం సార్. సూర్య హైదరాబాద్ నుండి. నమస్తే సూర్య గారు. నమస్తే మేడం. సార్తో మాట్లాడండి. చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే సార్. సార్ మా అబ్బాయికి 22,570 వచ్చింది సార్ ర్యాంక్. వెరీ గుడ్ సార్. ఓకే. ఎంసెట్ లో, టీఎస్ ఎంసెట్ లో. ఓకే సార్. మనకి హైదరాబాద్ లో కొంచెం నెంబర్ 1 కాలేజ్ దొరుకుతాయి సార్. ఏ కాలేజ్, ఏ కోర్స్ అండి? సిఎస్సి సార్. సిఎస్సికి మనకి హైదరాబాద్లో ఖచ్చితంగా వస్తుందండి. కానీ మీరు ఏ కాలేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నది ఒక్కటి మాత్రం మీరు ఆలోచించుకోవాలి. ఎక్స్పెక్ట్ చేస్తున్న కాలేజ్ వస్తుందా లేదా అన్నది చెప్పలేం, కానీ సిఎస్సి కోర్స్ అయితే ఖచ్చితంగా హైదరాబాద్లో దొరుకుతుందండి. అదే మనకు నెంబర్ 1 కాలేజ్ ఏమున్నాయి సార్? సార్ మంచి కాలేజీలు ఏమున్నాయి సార్? మంచి కాలేజీలు అంటే అన్నీ మంచి కాలేజీలు అండి. ఒక కాలేజ్ని మంచిది తక్కువ అని మనం జడ్జ్ చేయలేం. కానండి మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కాల్ చేయండి, లేదంటే మన ఆఫీస్కి అమీర్పేటలో విజిట్ చేశారంటే మీకు కాలేజ్ గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అన్నది నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇప్పుడున్న ఈ జనరేషన్లో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, ఒకటి కాకపోతే ఇంకోటి అని చెప్పి సెలెక్ట్ చేసుకునే ఆప్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ అవి కాకుండా ఓన్లీ గురుకాశీ యూనివర్సిటీని మాత్రమే ఎందుకు మనం ఎంచుకోవాలి? అండ్ హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? చాలా మంచి క్వశ్చన్. ఇక్కడ నుంచి ఢిల్లీ దాటి ఇంకా కూడా దాటి ఎందుకు వెళ్ళాలి ఒక యూనివర్సిటీకి? నాక్ అక్రిడేషన్ లేదా ఏదైనా ఒక మంచి అక్రిడేషన్ ఉంది ఒక యూనివర్సిటీకి అనుకుంటే ఫీజు ఎంత ఉంది, లేదా రకరకాల కాలేజెస్, రకరకాల యూనివర్సిటీస్ డొనేషన్ అనుకోండి, ఎక్స్ట్రా పేమెంట్స్ ఎన్ని రకాలుగా మార్కెట్స్లో ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం. గురుకాశీ యూనివర్సిటీ నాక్ A++ అండి. ఇప్పటివరకు ఇండియాలో చూసుకున్నట్టయితే వన్ ఆఫ్ ద హైయెస్ట్ అక్రెడిషన్ గురుకాశీ యూనివర్సిటీకి ఉన్నది. 4 years ఇంక్లూడింగ్ హాస్టల్, ఫుడ్, అకామిడేషన్, స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్, ప్రతి ఒక్క ఫెసిలిటీ అన్నీ కలిపి కూడా 8 లక్షల లోపల బీటెక్ కంప్యూటర్ సైన్స్ అందిస్తున్న ఏకైక యూనివర్సిటీ గురుకాశీ యూనివర్సిటీ అని మనం చెప్పుకోవచ్చు. లోయెస్ట్ ఫీజ్, 100% ప్లేస్మెంట్ సపోర్ట్ ఉంటుంది, రకరకాల ఫెసిలిటీస్ ఉంటాయి. ఈ 8 లక్షల్లో కూడా లేదా అగ్రికల్చర్కి 10 lakhsలో కూడా పెట్టుకోలేని వాళ్ళు ఉంటే 100% లోన్ ఎలిజిబుల్ అమౌంట్ అండి. ఇది లీగల్ అమౌంట్ అండి. 7,50,000 వరకు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా బ్యాంకు లోన్ అన్నది ఎలా తెచ్చుకోవాలో కంప్లీట్ గైడెన్స్ అనేది మనం స్టూడెంట్కి ప్రొవైడ్ చేస్తామండి. చాలా బ్యాంక్స్ కూడా మనకి లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. లోన్ క్లియర్ చేయడానికి కూడా 20 years టైమింగ్ ఉన్నది. హాస్టల్స్ కూడా బాయ్స్కి కానీ గర్ల్స్కి కానీ లోపల యూనివర్సిటీ లోపల మంచి సెక్యూరిటీ తోటి హాస్టల్ ఫెసిలిటీస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఎలాంటి టెన్షన్ పడకుండా హ్యాపీగా 4 years వాళ్ళ కోర్స్ కంప్లీట్ చేసుకొని ప్లేస్మెంట్స్ కూడా మనమే సపోర్ట్ చేస్తాము. బిజినెస్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తాం. అబ్రాడ్ ఆపర్చునిటీస్ కూడా స్టూడెంట్స్కి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. రైట్, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు సార్. హారిక వైజాగ్ నుండి. నమస్తే హారిక గారు.
గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ మ్యామ్. సార్తో మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ మా చెప్పమా మీ డౌట్ చెప్పండి అమ్మా. హలో సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మా చెప్పండి అమ్మా. సార్ నాకు టీఎస్ఎంసెట్లో 55,800 ర్యాంక్ వచ్చింది. ఓకే అమ్మా. మాది విశాఖపట్నం, నాన్ లోకల్ కదా. అవునమ్మా. ఇక్కడ మంచి సీట్ వస్తుందా సిఎస్సిలో? ఏ కోర్స్ చెప్పాలి, ఏ కోర్స్ కోసం చూస్తున్నారు మీరు? సిఎస్సి అనుకుంటున్నాను సార్. సిఎస్సి మంచి కాలేజా ఏది అట్లా మీరు జడ్జ్ చేసే ఒక్కొక్కరు జడ్జ్ చేయడానికి ఒక కాలేజ్ ఆర్ యూనివర్సిటీలో చాలా వేరియేషన్స్ ఉంటాయి. సిఎస్సి అయితే ఖచ్చితంగా మీకు దొరుకుతుందమ్మా. ఎక్కడ దొరుకుతుంది, ఏ టైప్ కాలేజ్ దొరుకుతుంది అన్నది, అది ఎలాంటి కాలేజ్ అన్నది మీరు జడ్జ్ చేయాలి. దానికోసం మీకు కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కాల్ చేశారంటే మాత్రం పాయింట్ వైజ్ మీకు ఎలాంటి కాలేజ్ ఏ పాయింట్కి వస్తుంది అన్నది నేను క్లియర్ ఎక్స్ప్లెనేషన్ మీకు ప్రొవైడ్ చేయగలుగుతాను. ఓకే సార్. ఓకే. అండ్ నార్మల్గా మనం చూసుకున్నట్టయితే చాలామంది పేరెంట్స్కి వాళ్ళ పిల్లలని మంచి మంచి యూనివర్సిటీలో చదివించాలనే కోరిక అయితే చాలామందికి ఉంటుంది. బట్ ఫినాన్షియల్ క్రైసిస్ వల్ల చాలామంది పిల్లల్ని చదివించలేకపోతారు. బట్ వాళ్ళ ఇంట్లోనే మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళకి మీరు ఎలాంటి అవకాశాలు కల్పిస్తారు, ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి? ఖచ్చితంగా ఎలాంటి స్టూడెంట్కైనా సరే 8 lakhs బీటెక్ కంప్యూటర్ సైన్స్ లేదంటే వేరే కోర్సులకు కూడా లేదంటే ఇంకా తక్కువలో కూడా చాలా మంచి యూనివర్సిటీస్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం స్టూడెంట్కి. కాబట్టి మెరిట్ అంటేనే మనం అడ్మిషన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము. అగ్రికల్చర్లో కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడైనా మెరిట్కే ఇస్తాము. అగ్రికల్చర్ సైడ్ అయితే మెరిట్స్కి బేసిక్ స్కాలర్షిప్స్ కూడా వాళ్ళకి అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. బీటెక్ ఆల్రెడీ మనం ఇచ్చిందే వన్ ఆఫ్ ద లోయెస్ట్ ఫీజ్ ఇన్ ఇండియా. కాబట్టి ఈ కోర్స్ కంప్యూటర్ సైన్స్ మన దగ్గర తీసుకున్నట్టయితే ఫ్యూచర్లో లోన్ సపోర్ట్ ఒకటి మీకు చెప్పానమ్మా, 7,50,000 వరకు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా లోన్ తీసుకోవచ్చు. ఇది చాలా మంచి అవకాశం. సో దీనికోసం కూడా మనమే అప్లై చేస్తాం. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వెబ్ పోర్టల్స్ ఉంటాయి. విద్యాలక్ష్మి అని, జన సమృద్ధి అని డిఫరెంట్ వెబ్ పోర్టల్స్ ఉంటాయి. మీకు కావాల్సిన బ్యాంక్ సెలెక్ట్ చేసుకుంటే బ్యాంక్ని కనుక బేసిక్ సివిల్ స్కోర్ మీద మీరు ఖచ్చితంగా లోన్ తెచ్చుకొని మీకు దానికి కూడా మనమే సపోర్ట్ ప్రొవైడ్ చేస్తాం. కాబట్టి డైరెక్ట్గా లోన్ తీసుకొని యూనివర్సిటీ ఫీజు పే చేసుకొని వండర్ఫుల్ ఆపర్చునిటీ. అంటే ఈ ప్రాసెస్కి అసలు ఎంత టైం పడుతుంది సార్? లోన్ ప్రాసెస్కి టైం ఏం పట్టదమ్మా. మీరు బేసిక్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత మనం ఆటోమేటిక్గా లోన్ ప్రాసెస్ చేసేస్తాం మన ఆఫీస్ నుంచి. లోన్ కూడా మ్యాక్సిమం 2 weeks లోపల మీరు వెళ్ళే లోపల లోన్ కూడా మీరు ఎంత కట్టుకోగలరు, లోన్లో ఎంత తీసుకుంటారు అన్నది చూసుకొని లోన్ కూడా ఒక 15 daysలో మ్యాక్సిమం కంప్లీట్ అయిపోతుంది. మన బేసిక్ క్రెడెన్షియల్స్ ఉన్నట్టయితే లోన్ అనేది ఖచ్చితంగా. సివిల్ కూడా మరీ ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు. బేసిక్ సివిల్ మరీ ఎక్కువ డిఫాల్టర్ పేరెంట్ కాకపోతే ఖచ్చితంగా మీకు లోన్ అనేది చాలా ఈజీగానే శాంక్షన్ అవుతుంది. చాలా మంచి బ్యాంక్ మేనేజర్స్ కూడా స్టూడెంట్ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకొని చాలా ఫెసిలిటీస్ అన్నది వాళ్ళకు ప్రొవైడ్ చేశారు. ఇప్పటివరకు ఎంతమంది స్టూడెంట్స్ మీ యూనివర్సిటీలో మంచి ఆపర్చునిటీస్ పొంది ఎక్కడెక్కడ ఏ కంపెనీస్లో ఎంత ప్యాకేజ్లో? ఖచ్చితంగా మన స్టూడెంట్స్ చాలా మంచి, మీకు చెప్తున్నాను ఫస్ట్ నుంచి 70 lakhs ప్యాకేజ్ ఉంది. కొంతమందికి ఓన్లీ 3 lakhs ప్యాకేజ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే స్టూడెంట్ని బట్టి యూనివర్సిటీ ఎంత లెవెల్లో సపోర్ట్ చేస్తుంది అన్నదానికి హైయెస్ట్ ప్యాకేజ్ చూస్తాము. లేదా స్టూడెంట్కి స్పెషల్ ట్రైనింగ్స్ కానీ ఏమైనా చేయాలనుకుంటున్నారా, ప్రాక్టికల్స్కి అగ్రికల్చర్లో మష్రూమ్ కల్టివేషన్, సెరికల్చర్ ఉంది, ఏదన్నా వాళ్ళు ఇన్నోవేటివ్ చేసి హైయెస్ట్ లెవెల్కి వెళ్ళాలంటే అగ్రికల్చర్ సైడ్ సపోర్ట్ ఉంది. బీటెక్ కంప్యూటర్ సైడ్ కూడా చాలా మంచి అవకాశాలు ప్రాక్టికల్ ట్రైనింగ్స్కి పంపించడం కానీ, వాళ్ళ ప్యాకేజ్ స్టూడెంట్ ఎంత దూరం కష్టపడతాడు, ఎలాంటి ఇన్నోవేషన్స్ చేస్తాడన్న దానికి గురుకాశీ యూనివర్సిటీ ఎప్పుడూ ఫ్రంట్ లైన్లో ఉంటుంది. అమీర్పేట్ హైదరాబాద్లో మాస్ట్రోడైనమిక్స్ అనేది మనకి సౌత్ ఇండియాకి ఇన్ఛార్జ్ అడ్మిషన్ ఆఫీస్ అండి. ఇక్కడ కూడా మీరు వచ్చారంటే కంప్లీట్ డౌట్స్ గురించి మీరు తెలుసుకొని ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి ప్లేస్మెంట్స్ కావాలన్నా, బ్యాంక్స్లో అసిస్టెంట్ మేనేజర్స్గా చేస్తున్న పిల్లలు ఉన్నారు, సీడ్ కంపెనీస్, ఫర్టిలైజర్ కంపెనీస్, కొంతమంది ఎక్కువ శాలరీ కోసం డిఫరెంట్ ఫీల్డ్స్ సెలెక్ట్ చేసుకున్న స్టూడెంట్స్ కూడా మన దాంట్లో ఉన్నారు. ఈసారి అవుట్ అవుతున్న బ్యాచ్కి నెక్స్ట్ మంత్ అన్నది మనం ప్లేస్మెంట్స్ కూడా ఖచ్చితంగా వీళ్ళకి కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి వన్ ఆఫ్ ద బెస్ట్ శాలరీస్ మా స్టూడెంట్స్కి రావాలని మేము చూస్తాం. ఎస్. అండ్ ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే స్టూడెంట్స్ని మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు? అండ్ అదేవిధంగా డల్లర్ కాకపోయినప్పటికీ కొంచెం స్కిల్స్లో అటు ఇటు ప్రాబ్లమ్స్గా ఉంటాయి కదా, సో అలాంటి స్టూడెంట్స్ని మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు? ఖచ్చితంగా మా దగ్గర ఉన్న ఫ్యాకల్టీ, పిహెచ్డి ఫ్యాకల్టీ అని ఎందుకు ఫస్ట్లోనే ఎక్స్ప్లెయిన్ చేశామంటే, చాలా మంచి ట్రైనింగ్. స్టూడెంట్కి కమ్యూనికేషన్ కావాలా లేదా టెక్నికల్ నాలెడ్జ్ కావాలా, ఎందులో తక్కువ ఉన్నారు. ఆల్రెడీ ఇక్కడి నుంచి పంజాబ్ వరకు స్టూడెంట్ ఎప్పుడైతే ట్రావెల్ చేశారో ఆల్రెడీ కమ్యూనికేషన్ అనేది కొంతవరకు వాళ్ళకి ఇంప్రూవ్ అవుతుంది. ఫ్యాకల్టీ డిఫరెంట్ లాంగ్వేజెస్ వాళ్ళు నేర్చుకొని ఉంటారు, రకరకాల పీపుల్ మనుషులతో కలిసి ఉంటారు. కాబట్టి వాళ్ళకు టెక్నికల్ నాలెడ్జ్ కానీ లేదంటే జనాలతో కలవడం, కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ అన్నీ కూడా కొంతవరకు వాళ్ళకి
జనరల్గానే వచ్చేస్తుంటాయి. ఇవన్నిటిని మించి వాళ్ళు నేర్చుకోవడానికి యూనివర్సిటీ దగ్గర సాఫ్ట్ స్కిల్స్ ప్రోగ్రామ్స్ అని డిఫరెంట్ ప్రోగ్రామ్స్ స్టూడెంట్స్కి రెగ్యులర్గా ఈ జరిగే కల్చరల్ యాక్టివిటీస్తో జనాలతో ఎలా మింగిల్ అవ్వాలి, ఒక సమాజంలో ఎట్లా ఉండాలి అన్నిట్లో పర్ఫెక్ట్ అయిపోయి ఉంటారండి. అంతకు మించి కూడా స్టూడెంట్స్కి ఏమైనా కావాలన్నా కానీ ఇందాక మీకు చెప్పినట్టు డైరెక్టర్ అశ్విని సేతి గారు మనకి ప్రతి స్టెప్లో ఎలాంటి ఫెసిలిటీ స్టూడెంట్కి కావాలన్నా కానీ ప్రొవైడ్ చేయడానికి ఖచ్చితంగా రెడీగా ఉంటారు. ఎస్ సార్, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు సార్. వెంకటేశ్వరరావు ఖమ్మం నుండి. నమస్తే వెంకటేశ్వరరావు గారు. నమస్తే అండి. సార్తో మాట్లాడండి. నమస్కారం సార్, చెప్పండి సార్. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. సార్ మా బాబు సార్ పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. ఏ కోర్స్ అండి? సిఎస్సి మేడం. అగ్రికల్చరా? కాదండి, కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్, ఓకే సార్. సార్ చెప్పండి సార్. అయితే సెకండ్ ఇయర్ లెటర్ ఎంట్రీ ద్వారా బీటెక్ సెకండ్ ఇయర్ కి సార్ తీసుకోవచ్చండి. మా గురుకాశీ యూనివర్సిటీలో అయితే లాటరల్ ఎంట్రీ ఖచ్చితంగా మీకు అవైలబుల్ ఉందండి, అవకాశం ఉంది. వాళ్ళకు కూడా సేమ్ ఫెసిలిటీస్. ఫీజు అన్నది కొంచెం డిఫరెంట్ ఉంటుందండి, వాళ్ళకు తక్కువ ఉంటుంది. వాళ్ళకి ప్రతి ఒక్కరికి వీళ్ళకి ఏ ఫెసిలిటీస్ అయితే ఇస్తున్నామో ఆ ప్రతి ఒక్క ఫెసిలిటీ పాలిటెక్నిక్ వాళ్ళు కంప్యూటర్ సైన్స్ అయితే లాటరల్ ఎంట్రీ దొరుకుతుంది. 3 years డిప్లొమా ఎవరికైనా సరే లాటరల్ ఎంట్రీ అనేది దొరుకుతుంది. అగ్రికల్చర్లో జనరల్గా 2 years డిప్లొమా ఉంటుంది కాబట్టి లాటరల్ ఎంట్రీ ఉంటుందండి. కానీ బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేయాలనుకున్న వాళ్ళకు డిప్లొమా 3 years కాబట్టి ఖచ్చితంగా మా యూనివర్సిటీలో కానీ వేరే ఏ ఇతర కాలేజ్లో కూడా సెకండ్ ఇయర్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. దానికి కావాల్సిన కంప్లీట్ సపోర్ట్ అన్నది మనం ప్రొవైడ్ చేస్తాం. ఎస్. అండ్ గురుకాశీ యూనివర్సిటీ విషయానికి వస్తే సెక్యూరిటీ విషయంలో ఎలాంటి? ఆల్రెడీ పంజాబ్ అమ్మ, ఇది చాలా డివైన్ ఏరియా. గురుకాశీ అన్నది పేరులోనే ఉంది. అంతేకాకుండా అక్కడ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మన సిక్ కమ్యూనిటీకి తల్వండి అన్నది ఒక పెద్ద గురుద్వారా కూడా ఉంది. ఏరియా అన్నది ఆల్రెడీ చాలా సెక్యూర్డ్ ఉంటుంది. లోపల సెక్యూరిటీ, లోపలే హాస్టల్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ లోపలే ఉన్నాయి, జిమ్ ఫెసిలిటీ లోపలే ఉంది, లైబ్రరీ లోపలే ఉంది. స్టూడెంట్స్కి అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అవుటింగ్ అన్నది కామన్గా ఇస్తారు. అక్కడికి సిటీ కూడా 30-35 kilometers బఠిండా అన్న సిటీ ఉంటుంది. అప్పుడప్పుడు అవసరాలని బట్టి స్టూడెంట్స్ వెళ్తూ ఉంటారు. గర్ల్స్ స్టూడెంట్స్కి కొంచెం రెస్ట్రిక్షన్ ఉంటుంది. బాయ్స్కి అయితే జనరల్గా కలిసే తిరుగుతారు, కలిసే వెళ్తుంటారు, వస్తుంటారు కాబట్టి వాళ్ళకి లిమిటెడ్ సెక్యూరిటీ అన్నది ఉంటుందన్నమాట. కానీ స్టూడెంట్స్ అక్కడ ఉన్న వాళ్ళు ఏ విధమైన ప్రాబ్లం ఫేస్ చేస్తారు అన్నది గత 7-8 సంవత్సరాల నుంచి తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్తూనే ఉన్నారు. ఎప్పుడైతే ఒక స్టూడెంట్కి ఇలాంటి ప్రాబ్లం అయింది అన్నదైతే మనకి జరగలేదండి. కాబట్టి హ్యాపీగా ఉంటుంది సెక్యూరిటీ విషయంలో. మనం ఎట్లాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు గురుకాశీ యూనివర్సిటీకి సంబంధించి. అండ్ VCI అప్రూవల్ కలిగిన MR వెటర్నరీ కోర్స్కి సంబంధించి డాక్టర్ ఆఫ్ వెటర్నరీ కోర్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? MR వెటర్నరీ కాలేజ్ మన ఏపీ తెలంగాణలో ఓన్లీ ఉండేది 40 seats అండి. మేనేజ్మెంట్ సైడ్ కనుక తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి 1.5 hours జర్నీలో మనకి కాలేజ్ అవైలబుల్ ఉంది. చాలా మంచి యూనివర్సిటీ, లాలా లజపత్ రాయ్ యూనివర్సిటీ అండర్లో వస్తుంది MR వెటర్నరీ కాలేజ్ అన్నది. మేనేజ్మెంట్ కానీ ఫ్యాకల్టీ కానీ హైయెస్ట్ లెవెల్లో ఉంది. జనరల్గా హాస్పిటల్లో ఏ ల్యాబ్స్ ఉంటాయి, ఏమేమి ఆపరేషన్ థియేటర్ దగ్గర నుంచి ICUలు ఎలా ఉంటాయి, ప్రతి ఒక్కటి యానిమల్స్కి కూడా సేమ్ కదా. కాకపోతే కొంచెం వాటి సైజెస్లో డిఫరెంట్ ఫీల్డ్స్లో అవైలబుల్ ఉంటాయి కాబట్టి అలాగే ఉంటుందండి. ఖచ్చితంగా దీంట్లో కంప్లీట్ చేస్తే ప్రతి ఒక్క గవర్నమెంట్ జాబ్కి ఎలిజిబుల్ ఉంటుంది. ఒక పెట్ క్లినిక్ స్టార్ట్ చేసుకోవాలన్నా దానికి కూడా అవకాశం ఉంటుంది. వెటర్నరీ డాక్టర్గా ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ ఎలాంటి జాబ్కి కానీ ఎలాంటి బిజినెస్కి కానీ MR వెటర్నరీ కాలేజ్లో చదివినాడు వన్ ఆఫ్ ద బెస్ట్గా. ఎందుకంటే ట్రావెల్ చేసి వెళ్ళాలి. ఎస్పెషల్లీ మనకి వెటర్నరీ కాలేజెస్ రాజస్థాన్ అండ్ హర్యానా స్టేట్స్లోనే ఎక్కువగా ఉన్నాయి. హర్యానా స్టేట్ ఢిల్లీకి దగ్గర కాబట్టి జనరల్గా ప్రిఫర్ చేయమంటాము. యూనివర్సిటీలోనే ఫీజు పే చేసుకోవచ్చు కాబట్టి ఇది కూడా చాలా మంచి ఆపర్చునిటీ మన స్టూడెంట్స్కి. వెళ్ళి యూనివర్సిటీలోనే ఫీజు పే చేసుకొని జాయిన్ అవ్వచ్చు. కాబట్టి MR వెటర్నరీ కాలేజ్ జజార్ హర్యానా డాక్టర్ చంద్రప్రతాప్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. మీకు అమీర్పేట్ మైత్రివనం బ్యాక్ సైడ్ మాస్ట్రోడైనమిక్స్ ఆఫీస్కి వచ్చారంటే దీని గురించి కూడా స్టెప్ బై స్టెప్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్, లోన్ ప్రాసెస్, దీనికి బేసిక్ కొలాటరల్ తోటి మనం లోన్ అయితే తెచ్చుకోవచ్చండి. దీనికి కూడా ఎటువంటి డొనేషన్ లేదు కాబట్టి లోన్ తీసుకొని స్టూడెంట్ని ఖచ్చితంగా ఎలా జాయిన్ చేయాలో స్టెప్ బై స్టెప్ మనం గైడ్ చేస్తాం. ఎస్. అండ్ ప్రైమ్ నైన్ చూసే విద్యార్థులకైనా ప్రేక్షకులకైనా తల్లిదండ్రులకైనా మీ మాటలో ఏం చెప్తారు ఫైనల్గా? డొనేషన్స్ అని NRI కోటాలని చాలామంది మార్కెట్లో చాలా విషయాలు చెప్తుంటారండి. అది ఉండొచ్చేమో, చాలా రేర్గా NRI కోటా అన్నది లీగల్ ప్రాసెస్లో చూసుకొని డబ్బులు వేస్ట్ చేయదు. ఎంతసేపు లోకల్లోనే అడ్మిషన్ కావాలి. లోకల్లో ఉన్న ఆపర్చునిటీస్ ఉన్నాయి మన దగ్గర. ఏ కోర్సెస్కి ఇక్కడ ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయో వాటి కోర్సెస్ కావాలన్న వాళ్ళు ఇక్కడ తీసుకోవాలి. వెటర్నరీ మన సౌత్ ఇండియాలో ఎస్పెషల్గా
మేనేజ్మెంట్ అన్నది లీగల్ అండి. ఎన్ఆర్ఐగా కన్వర్ట్ చేసుకొని దాన్ని వెతుక్కుంటూ వెళ్ళి చాలా ట్రబుల్స్ ఫేస్ చేయడం కన్నా మేనేజ్మెంట్ లీగల్ ఆప్షన్ అవైలబుల్ ఉన్న ఎంఆర్ వెటర్నరీ కాలేజ్ కానీ లేదంటే గురుకాశీ యూనివర్సిటీ అయితే డైరెక్ట్ మెరిట్ కోటా మీ +2 మార్క్స్ మీద మెరిట్ కోటాలో దొరుకుతుంది, లేదంటే మేనేజ్మెంట్ కోటాలో దొరుకుతుంది. కాబట్టి ఏదైనా సరే లీగల్గా ఉన్నది తీసుకోండి. మాకు ఒక 2 lakhs పే చేయండి, 5 lakhs పే చేయండి, మార్కెట్లో చాలామంది చీటింగ్ చేస్తున్నారు, వాళ్ళని చూస్తూనే ఉన్నాం. ఇట్లాంటి అవకాశాలు ఉండవండి. 90% ఇట్లాంటి అవకాశాలు ఉండవు. ఎక్కడో ఉన్నా కానీ లీగల్గా తెలుసుకొని గవర్నమెంట్ ప్రాసెస్ తరఫున వెళ్ళడం అన్నది చాలా మంచి సజెషన్. లేదా మా దగ్గరికి వచ్చారంటే ఓపెన్గా ఉన్న ఆప్షన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి ఫ్యూచర్ని బెస్ట్గా సెలెక్ట్ చేసుకోవడానికి మాస్టర్ డైనమిక్స్ నుంచి కంప్లీట్ సపోర్ట్ అనేది మీకు దొరుకుతుంది. ఎస్ సార్, రైట్. థ్యాంక్ యూ భువన్ గారు, మీ వాల్యుబుల్ టైంని మాకు కేటాయించి అటు విద్యార్థులకి ఇటు కోర్సు యొక్క ప్రాముఖ్యత, అదేవిధంగా గురుకాశీ యూనివర్సిటీ యొక్క ఫెసిలిటీస్ గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూసారు కదా, కాల్స్ కలవని వారైతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కు కాల్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే భువన్ గారిని సంప్రదించవచ్చు. నమస్తే.